స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనబడుతుంది. ఆ ఇమేజ్లో ఏముందో పెద్దవాళ్ళు అందరికీ కనపడితే చూడండి, పెద్ద అక్షరాలు కనుక నేను చదువుతాను చూడండి. ఆడవారికి గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్ చూడండి. సుప్రీంకోర్టు ఇచ్చిన గుడ్ న్యూస్. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఏంటా కీలక వ్యాఖ్యలు? 18 సంవత్సరాలు దాటితే సహజీవనం చెయ్యొచ్చు. అంటే పెళ్లి లేకుండానే ఇష్టానుసారంగా మీకు ఫ్రీడమ్, మీ ఇష్టం, మీ వ్యక్తిగత స్వతంత్రత, మీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎవడు కాదనడానికి వీల్లేదు. 18 ఏళ్ళు నిండినయా సహజీవనం. అంటే ఎవరితోనైనా నీ ఇష్టానుసారంగా కలిసి బతకొచ్చు. పెళ్లి కాదు అది. తర్వాత 18 సంవత్సరాలు నిండితే అబ్బో ఇంకొక వరం ఇచ్చింది. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు ఏ ఉద్యోగాలు దొరకకపోతే ఒక వృత్తిని ఎంచుకోవచ్చట. ఏ వృత్తి అది? వేశ్య వృత్తి. సిగ్గుపడొద్దు. ఈ దేశం సిగ్గుపడాలి. 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు, మగపిల్లలకు ఉద్యోగాలు కల్పించలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వాలు. ఇది లైవ్లో వెళుతుంది. ఇదే మాట అంటాను నేను. పక్కన అసెంబ్లీలో ఉన్న ఎవరైనా రావచ్చు, నేను కోర్టుకు కూడా వెళ్తాను అవసరం అయితే. 2 లక్షల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు మన ప్రధానమంత్రి. ఎవరికి సిగ్గు లేక ఆడపిల్లలు వేశ్యావృత్తి చేసుకోవాలా? సిగ్గు అనిపించలేదు ఆ మాట చెప్పడానికి? వేశ్యావృత్తి చేసుకోవాలా? 18 ఏళ్ళు నిండితే వేశ్యావృత్తిని స్వీకరించవచ్చట. దానికి అడ్డు లేదట. సుప్రీంకోర్టు చెప్తుంది. సమాజం వాళ్ళది కాదు కదా. ఇలాగే గతంలో ప్రియా చౌదరి అని ఒక ఆవిడంటే ఈ ప్రాంతంలో చాలా మంది కోపం వస్తుంది నాకు తెలుసు. సోషల్ యాక్టివిస్ట్ ఆవిడ. జోగిని వ్యవస్థ గురించి మాట్లాడుతుంది. జోగిని వ్యవస్థ అంటే తెలుసా? దేవదాసి వ్యవస్థ అంటే తెలుసా? ఏం లేదండి, ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి దేవుడికి పెళ్లి చేస్తారు. దేవుడికి పెళ్లి చేసి ఆమెతో పూజారులు, పెద్దలు, ఊరి పెద్దలు వాళ్ళు అందరూ కాపురం చేస్తారు. అంటే ఆమె ఊరికి ఉమ్మడి సొత్తు. పేరేం పేరు? దేవుడి భార్య. ఈ జోగిని వ్యవస్థ ఇప్పటికీ అక్కడక్కడ తెలంగాణలో కనబడుతుంది. ఆ జోగిని వ్యవస్థ గురించి సుప్రీంకోర్టు ఆ మధ్యకాలంలో కీలక వ్యాఖ్యలు చేసింది. అది పెద్ద ప్రాబ్లం కాదని. అలాగే ఏమండి, వ్యభిచార గృహాల గురించి కూడా రైడింగ్ చేయొద్దు, అది వాళ్ళ వృత్తి. అప్పుడు ఇవిడ మాట్లాడుతూ ఉంటుంది, ఇలాంటివి వచ్చినప్పుడల్లా మనలాంటి వాళ్ళు సంఘ క్షేమాన్ని, సమాజపు క్షేమాన్ని దేవుని మాటలను బట్టి కోరుకునే వాళ్ళు ఉంటాం కదండి. సహజంగా ఇదిగో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టును తప్పుపడుతున్నారా అంటే సమాజం సుప్రీంకోర్టుది కాదు, దేవునిది. మనమెవరు? దేవుని తరపున ప్రతినిధులం. అప్పుడప్పుడు కొంతమందిని చూస్తే కోపం వస్తుంటుందండి నాకు. ఎందుకంటే ఏదైనా సందర్భంగా పార్టీల గురించి ఏదైనా మాట్లాడాను అనుకోండి, ఆ ఎదురు కూర్చుంటాడు. బహుశా వాళ్ళ ఫేవరెట్, వాళ్ళ అభిమాన నాయకుడిని అన్నట్టు, ఒకవేళ వాళ్ళ అభిమాన నాయకుడిని అన్నానేమో కోపం వచ్చేస్తుంటుంది. అవన్నీ మీకెందుకు బైబిల్ చెప్పుకోండి అంటాడు. ఏవన్నీ? రాజకీయాలు మీకెందుకు, బైబిల్ చెప్పుకోండి అంటాడు. రాజకీయాలు నాకెందుక? నేనెవరు? భారత పౌరుణ్ణి. నేనెవరు? ఓటు హక్కు కలిగిన వాడిని. నేనెవరు? నీకు ఓటేసిన వాడిని. బైబిల్ పట్టుకున్నవాడు సమాజంలో చట్టసభలు, న్యాయస్థానాలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని సమాజాన్ని చెడగొడుతుంటే నోరు మూసుకొని కూర్చోవాలా? బైబిల్లో ఇదే ఉంది. బైబిల్లో ఉన్నది చెప్పుకుంటే నేను ఉన్నదే చెప్తున్నా. సమాజం ఆయనది. ఆయన నియమాలు పెట్టాడు, కట్టడలు పెట్టాడు. నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? 18 ఏళ్ళు నిండితే వేశ్యావృత్తి చేసుకోవాలా? వ్యభిచార గృహాలకు లైసెన్సులు ఇస్తావా? పైగా ఏంటి గుడ్ న్యూస్ అట, అది వృత్తిగా గవర్నమెంట్ గుర్తిస్తుందట. దానికి రైడింగ్ చేయకూడదట, అది తప్పు కాదట. అప్పుడు నేను మాట్లాడానండి ప్రియా చౌదరి. ఆవిడేం మాట్లాడింది తెలుసండి? చాలామంది అర్ధజ్ఞానులు అంటే మనలాంటి వాళ్ళు. ఆమె దృష్టిలో ఎవరు? మనలాంటి వాళ్ళు. చాలామంది అర్ధజ్ఞానులు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను తప్పుపడుతున్నారు. అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చిందో తెలుసా తీర్పు అని ఒక ఆవిడ సన్నాయి నొక్కులు నొక్కుతూ చెప్పిందండి. ఏంటో తెలుసా? ఈ వ్యభిచార గృహాలే లేకపోతే
వ్యభిచార గృహాలే లేకపోతే ఇదిగో మన సమాజంలో ఉన్న చాలా మంది ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయేవి అంతే. అవునా? వ్యభిచార గృహాలు లేకపోతే అవి ఉండడం వల్ల అత్యాచారాలు తగ్గుతున్నాయట, అవి లేకపోవడం వల్ల పెరుగుతున్నాయంట. అదేం లాజిక్ అంటే, ఇదిగో శరీరంలో తప్పుడు కోరిక పుట్టిన ప్రతి వాళ్ళు అక్కడకు వెళ్ళడం వలన కాస్త అత్యాచారాలు జరిగాయి. అవి కూడా లేకపోతే సమాజంలో పెరిగిపోతాయి, మన ఆడపిల్లలకు రక్షణ లేదు అంటుంది. ఈవిడ్ని ఎవరు మేధావి అన్నారో తెలియదు. మేధావి వర్గాల్లో ఒకళ్ళు చెప్పాలంటే సోషల్ యాక్టివిస్టులు కానీ అనలిస్టులు కానీ. ఆవిడ ఎలాంటి జ్ఞాని నేను నిలదీశాను. అవునా? అయితే వేశ్యావృత్తి చేసేవాళ్ళు సమాజానికి మేలు చేస్తున్నారా? అయితే సమాజంలో అత్యాచారాలు జరగకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారా? వాళ్ళు ఉండడం మంచిదా? అలా అయితే నీ కూతుర్ని వ్యభిచార గృహాల్లోనికి పంపిస్తావా అని అడిగానండి. వ్యభిచార వేశ్యావృత్తులు ఎవరు చేయాలి? తినడానికి తిండి లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, చిన్ననాడే పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆ ముంబై తీసుకెళ్ళిపోయి వ్యభిచార గృహాల్లో బలవంతంగా దించుతారు. భర్త లేక, ఆడబిడ్డలు లేక, లేదంటే వారి తోడు లేక, అత్తమామల తోడు లేక, బ్రతక లేక వేశ్యావృత్తిలోనికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇష్టపడి కాదండి చేసేది, తప్పని పరిస్థితులు. వాళ్ళ శరీరాలు కుళ్ళిపోతాయి తెలుసా? తీవ్రమైన రోగాల బారిన పడతారు తెలుసా? మనలాగా నిండు నూరేళ్లు బ్రతుకుతామన్న ఆశ వాళ్ళకు ఉండదు తెలుసా? అర్థాంతరంగా చావులు వచ్చేస్తాయి వాళ్ళకి. HIV లాంటి రోగాలు వచ్చేసి ఇష్టపడి చేస్తారా? అంటే నీ పిల్లలు బాగుండడానికి, ఈ సమాజం బాగుండడానికి ఎవరో నట వేశ్యావృత్తిని తీసుకోవాలట. అదేదో నువ్వే తీసుకోవచ్చుగా. ఇదేమన్నా పద్ధతి అండి ఇది? అంటే వాళ్ళు అలాగే ఉండాలా? ఎవరో తిండికి లేని వాళ్ళు, కడుపుకి లేని వాళ్ళు, ఉండడానికి లేని వాళ్ళు, కడు పేదలైన వాళ్ళు అలాంటి వృత్తుల్లో ఉండాలా? మరి నువ్వు నీ పిల్లలు విదేశాల్లో చదవాలి, గొప్ప గొప్ప చదువులు చదవాలి, కోట్ల రూపాయలు సంపాదించాలి, మంచి వ్యాపారాలు చేయాలి, వాళ్ళు మాత్రం వ్యభిచార గృహాల్లో ఉండాలా? నేను అదే అడిగానండి. సుప్రీంకోర్టు తీర్పు రీసెంట్గా వచ్చిన తర్వాత నేను అడిగాను. నక్సలైట్లు, మావోయిస్టులు అడవులలోనికి వెళ్ళి ఉద్యమం చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఒక పిలుపునిస్తాయి. ఏంటా పిలుపు? మీరు జనజీవన స్రవంతిలోనికి రండి, మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఉద్యోగం ఇస్తాం, మీకు అన్ని చూసుకుంటాం, అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం, పిలుస్తారు. అంతేనండి. వారికి వారుగా స్వతహాగా వచ్చి లొంగిపోతున్నారు కొంతమంది. అలా లొంగిపోయిన వాళ్ళకి ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, వాళ్ళకి ఆలనా పాలన. నేనేమంటానంటే, సమాజానికి చీడలా ఉన్న ఈ వ్యభిచారం అనే దాన్ని నువ్వు రూపుమాపడానికి ప్రభుత్వాలు చేయాల్సిన పనేంటో తెలుసా? రండి, మీరు కూడా జనజీవన స్రవంతులు కలవండి. ఆ వృత్తిలో ఉన్న ప్రతి వారికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఇల్లు ఇస్తాం, వారి ఆలన పాలన చూస్తాం, వాళ్ళ పిల్లలు చదివిస్తాం, ఇక వృత్తి మానేయండి అనాలి కదా ప్రభుత్వాలు. సిగ్గుమాలి ప్రభుత్వాలు వాళ్ళ ఉద్యోగాలు కల్పించలేక, వాళ్ళకి ఇల్లు ఇవ్వలేక కాదండి, వాళ్ళు దోచుకోవడానికి సరిపోతుంది. అక్కడ ఈ దేశంలో కొంతమంది వ్యాపారస్తులకు దోచి పెట్టడం ఎక్కువైంది. ఎన్ని లక్షల మంది ఉంటారండి వేశ్యాగృహాల్లో? వాళ్ళందరికీ నువ్వు ఇళ్ళు ఇవ్వలేవా? వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించలేవా? వాళ్ళందరికీ జీవన ఉపాధి కల్పించలేవా? ఏంటి ఇదా భారతదేశ అభివృద్ధి అంటే? ఇదా? ఒక బ్యాంకాక్ వెళితే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసండి. బ్యాంకాక్, అక్కడ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాక, వాళ్ళ తండ్రులు పెళ్ళిళ్ళు చేయలేక, వాళ్ళు ఏమండి ఒకరోజు అద్దెకి వస్తారు. ఏది ఆడపిల్లలు ఒకరోజు అద్దె భార్య, 2 రోజులు అద్దె భార్య, వాళ్ళ బ్రతుకులవే. ఈరోజు భారతదేశం గురించి గొప్పగా చెప్పుకుంటుంది ప్రపంచం. ఏంటది? వాళ్ళు ఉద్యోగాలు కల్పించారు. ఎవరికి? 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకి. ఏ ఉద్యోగం? వేశ్యావృత్తి. సిగ్గుపడద్దు పాలకులు, సిగ్గుపడద్దు వ్యవస్థలు. నువ్వెవడవయ్యా ఈ సమాజాన్ని ఇలా చేయడానికి? ఈ సమాజం ఎవరిది? దేవుడిది. ఈ సమాజాన్ని బాగు చేసే ఆలోచన ఇది వీళ్ళకి లేదండి, ప్రభుత్వాలకు, వ్యవస్థలకు లేదండి. వీళ్ళంతా ద్వంద్వ వైఖరి, నాటకం, కుతంత్రమైనటువంటి కుయుక్తి కలిగిన నాటకం. వాళ్ళు బాగు చేయరండి సమాజాన్ని. ఒక 30 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, అంతే 28 ఏళ్ల క్రితం చెప్పాలంటే, ప్రతి గోడ మీద ఒక రాత కనబడేదండి. మీలో చాలా మందికి ఆ రాతలు గుర్తున్నాయి అనుకుంటున్నాను.
ఏంటా రాతలు ఓ బాగా బాగా ట్రెండ్, ఏమంటారు దాన్ని, బాగా పబ్లిసిటీ చేశారు, వైరల్ చేశారు. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? ఎంతమంది చూశారండి ఇవి? ఒకసారి చేయొద్దండి. వెరీ గుడ్. 1 2 3 4 చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? ఏంటిది ఈ గోడల మీద ఎలా ఉంది ఏంటి? 10th చదివేటప్పుడు, ఇంటర్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళం. అదేంటంటే అప్పటికి భారతదేశంలో హెచ్ఐవి అనే ఒక భయంకరమైన మహమ్మారి తుడిచిపెట్టేస్తుంది సమాజాన్ని, మడత పెట్టేస్తుంది భారతదేశాన్ని. ఆ రోగాన్ని కంట్రోల్ చేయడానికి, ప్రజలలో అవగాహన కల్పించడానికి పబ్లిసిటీ ప్రారంభించారు. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది అంటే ఎయిడ్స్ మీద అవగాహన కోసం. అప్పుడే అన్నారు నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం. నిశ్శబ్దాన్ని ఛేదించడం అంటే రహస్యంగా ఉన్నదాన్ని ఓపెన్గా మాట్లాడుకుందాం అని పబ్లిసిటీ మొదలుపెట్టారు. అందులో ఎలాంటి పబ్లిసిటీ వచ్చిందంటే అక్రమ లైంగిక సంబంధాలు సురక్షితం కాదు. బాగుంది, మంచి మాట అన్నావు, మంచి మాటే అన్నావు. అంతటితో ఆగి దాన్ని చట్టం చేసి ఎవరైనా అక్రమ లైంగిక సంబంధాలకు ఒకవేళ సిద్ధపడితే, ఎవరైనా దానికి పాల్పడితే చట్ట ప్రకారం ఇదిగో శిక్ష, కోర్టులు ఇది శిక్ష అనలేదండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒక ప్రక్కది సురక్షితం కాదని చెబుతున్నారు. అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చారు, పెద్ద హోర్డింగ్. అమితాబ్ బచ్చన్ ఒక పక్క ఉంటాడు, అతని డైలాగ్ మరో పక్క రాశారు. ఏంటో తెలుసా? అపరిచిత వ్యక్తులతో మీరు శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోము వాడండి అన్నాడు. అంటే అక్రమ సంబంధం వద్దని చెప్పే ధైర్యం లేదా? చెప్పడం. ఏం చేయాలట? సేఫ్టీ వాడాలట. అంటే నువ్వు తప్పు చేస్తే చేసేవు కానీ జాగ్రత్తగా చేయి. ఇది ఎక్కడ మాట అండి? తప్పు చేయొద్దని చెప్పే దమ్ము లేదా? తప్పు చేయొద్దని చెప్పే దమ్ము లేదా? లేదు. తప్పు చేయి, కానీ ఎట్లా చేయాలి? జాగ్రత్తగా చేయాలా? అది దేవుడు అలాగ 2 నాలుకల ధోరణి కాదండి. వీళ్ళందరి అవే ధోరణి. ఏదో ప్రజలకు మేలు చేస్తున్నట్లు. ఏమండి ఆ గుట్కా ప్యాకెట్ మీద ఏం రాస్తాడు తెలుసా? పొగాకు క్యాన్సర్కు కారకం. గుట్కా ప్యాకెట్లు తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ మీ మధ్య లేకపోవచ్చు, ఉన్నారా అక్కడ కూడా? గొప్పోళ్ళే. మారండి, ఇంకనైనా మారండి. మీరు వచ్చారంటే మంచిదే, చాలా సంతోషం ఇక్కడి వరకు వచ్చారంటే. కానీ మానేయండి, మారండి, తప్పది. దేవుడిచ్చిన దేహాన్ని పాడు చేసే అధికారం మనలో ఎవడికి లేదు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, మీరు కట్టిన గోడల మీద రాస్తారు, ఆ గోడ మీద ఎవడైనా రాయేస్తాడేమో, మట్టేస్తాడేమో అని. ఆ దేవాలయం కాదు, ఇది దేవాలయం. దీన్ని పాడు నా శరీరం నేను తాగుతా, నా శరీరం నేను సిగరెట్ కాలుస్తా, నా శరీరం. ఎవడిచ్చాడు నీకు ఈ శరీరం? మొదటి ప్రసంగంలో ఉన్నారుగా, ఆడపిల్ల పుట్టగానే 25 మార్క్స్ వచ్చాయట. ఎవడేసాడు నీకు? మార్కులు వచ్చినాయంటే కష్టపడితే కదా మార్కులు వేస్తారు. పుట్టడంలో నీ కష్టమే ఉంది. పుట్టించింది ఎవరు? దేవుడు. మార్కులు ఆయనకి రావాలి, నీకు రావడం ఏంటి? జ్ఞానం ఉండదు మనిషికి. చూసారా, పొగాకు మీద ఆ క్యాన్సర్ వస్తుంది అని రాయించాడా? రాయించి ఒక బొమ్మ కూడా వేసాడు. అంటే ఆ పాన్పరాగు, ఆ గొట్కాలు తిని 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 ఈ పక్కంతా ఒక బొగ్గ తినేసి పెద్ద గాయం. ఆ బొమ్మ కూడా వేసి చిన్నది రాసి పొగాకు ఆరోగ్యానికి హానికరం అని రాసి దండలు కొట్లో వేలాడదీస్తున్నాడు. దండలు. అదేంటి? అది ప్రమాదం అని చెప్పినప్పుడు నిషేధించాలా? అది ప్రమాదం అన్నప్పుడు నిషేధించాలి, కానీ ఇది ప్రమాదం అని రాసి పెడతావా? ఇది ప్రమాదం అని రాసి పెడతావా? నిషేధించవా? చూడండి ఎంత ద్వంద్వ వైఖరి, డబల్ నాటకం. కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్లో ఉన్నదంతా పురుగుల మందు అని కనిపెట్టారు. వాళ్ళే చెప్పారు. పురుగుల మందా? మీ ప్రాంతంలో ఎప్పుడొచ్చినా ఇంత పెద్ద బాటిల్ తీసుకొస్తున్నారు చూసాను. ఎవరింటికి వెళ్ళినా ఎంత పెద్ద థమ్సప్ బాటిల్. ఎందుకమ్మా ఇంత ఇచ్చారు పురుగుల మందు? మాకు సావమనే. మేము ఏ ఇంటికి వెళ్ళినా పురుగుల మందు పోసుకొస్తున్నారు. మహాతల్లులు మీకు ఒక అందనం. పురుగుల మందు, నిజంగా పురుగుల మందు అండి. అది మీ బాత్రూంలో వేసి కడిగారు అనుకోండి, యాసిడ్ కంటే ఇదే క్లీన్గా వస్తుంది. ఎక్కడైనా పురుగులు ఉన్న చోట చల్లారనుకోండి, వెంటనే వస్తున్నాయి అవి. పురుగుల మందు అది.
చెప్పింది గవర్నమెంట్. ఏమండి ఈ కూల్ డ్రింక్స్లో పురుగుల మందు ఉన్నాయి అన్నప్పుడు నిషేధించాలిగా, ఇంకెందుకు షాపుల్లో దొరుకుతున్నాయి? మళ్ళీ ఒక నటుడిని తీసుకొచ్చి తాగడానికి దమ్ముందా టప్ అంటే తాగి చచ్చే దమ్ము నీకుందా అని. ఇలా సమాజానికి మన మీద ప్రేమ ఉండదు, ప్రభుత్వాలకి ఈ సమాజం మీద బాధ్యత లేదు. కానీ దేవుడు బాధ్యత కలిగినవాడు. మీ ఇష్టానుసారంగా వ్యభిచరించండి, వేశ్య వృత్తి చేసుకోండి, ఇష్టానుసారంగా సహజీవనం చేయండి. ఇంకా ఘోరం ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా చదవండి, కింద కూడా చూపించునన్న మళ్ళీ. ఏమండి ఇది సమాజాన్ని బాగు చేసే పద్ధతేనైతే? 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు భర్త వేరే వాళ్ళతో ఇష్టం ఉంటే, భార్యకు భర్తకు వేరే వాళ్ళతో ఇష్టం ఉంటే అక్రమ సంబంధం ఏర్పరచుకోవచ్చు. వారి ఇష్టానికి అడ్డు చెప్పలేం. వాళ్ళ ఇష్టానికి అడ్డు చెప్పలేరట. నేను అడగాలనుకుంటున్నానండి, ఈ తీర్పులు ఎవరిచ్చారో, నీ కూతుర్ని వేసే వృత్తిలో దించయ్యా, దించుతాడా? ఆమె ఇష్టం, 18 ఏళ్ళు నిండిని. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త కాకుండా ఇంకెవరి మీద ఇష్టం ఉంటే మనమే అడ్డు చెప్పకూడదట. అలాగే భర్తకి ఎవరి మీద ఇష్టం ఉంటే భార్య అడ్డం చెప్పకూడదట. ఇంకేమన్నాడు? 18 సంవత్సరాలు దాటితే పెళ్లి చేసుకుని అక్రమంగా సంతానం కంటే భర్తలకి ఇది బంపర్ ఆఫర్. ఆవిడట పెళ్లి చేసుకొని అక్రమంగా ఎవరితోని సంతానం కంటే ఆ సంతానం చేసుకున్న మొగుడిదే బాధ్యత అట. రెడీగా ఉండండి. అంటే ఎవరికో బిడ్డను కంటే నువ్వే పెంచాలట. బా, ఏం వరం అండి మనకి. సమాజాన్ని సర్వనాశనం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి? కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు. కఠినమైన ఆజ్ఞలు. ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము. సమాజాన్ని బాగు చేయడానికి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో, ఏమండి 12 నుంచి చూద్దాం. 12 నుంచి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12 నుంచి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ తండ్రిని తల్లిని సన్మానించు అంటే తిండి పెట్టకుండా వృద్ధాశ్రమాల్లో వదిలేయమని కాదు. సన్మానించడం అంటే శాలువ కప్పి దండేయడం కాదు. వాళ్ళ కష్టం రాకుండా చూసుకోవడం, వాడు కన్నీళ్లు రాకుండా చూసుకోవడం, వాళ్ళ అవసరతలు తీర్చడం. చెయ్యి. తర్వాత ఏమన్నాడు? నరహత్య చెయ్యకూడదు. అంటే ఇందులో మళ్ళీ ఎగ్జామ్షన్స్ ఏం లేవు, లూప్ లైన్స్ ఏం లేవు. చెయ్యకూడదంతే. తర్వాత వ్యభిచరించకూడదు అంతే. దాంట్లో లూప్ లైన్లు ఏమి లేవు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు వ్యభిచరించవచ్చు, ఫలానా వాళ్ళు లైసెన్స్ ఉంటే వ్యభిచరించవచ్చు. చేతగాని ఆడంగి మాటలు అవన్నీ. ఒకటి పాపం, తప్పు, దాన్ని ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. అది దేవుడు తప్ప ఎవడా పని చేయలేడు. వ్యభిచరించకూడదన్న ఈ మాట బైబిల్లో తప్ప ఏ గ్రంథంలో కనపడదండి ప్రపంచంలో. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. బైబిల్లో తప్ప ఎక్కడ ఎవడు వ్యభిచరించకండి అని చెప్పలేదండి, చెప్పలేరు కూడా. ప్రభుత్వాలు చెప్తాయి అనుకుంటున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే ఆ పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చొని ఫోన్లో బూతులు చూస్తూ దొరికారు. వాళ్ళ క్యారెక్టర్లే బాగోలేదు. ఏ మినిస్టర్లు చూసినా వీడియో కాల్లో దరిద్రం. వీడియో కాల్స్ ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక, టెక్నాలజీ వచ్చాక ఒక్కొక్కడి బతుకులు బాగోతాలు. వీళ్ళండి ప్రపంచాన్ని బాగు చేసేది, వీళ్ళ కుటుంబాలను బాగు చేసేది. వీళ్ళ చట్టాలు, వీళ్ళ నియమాలు, వీళ్ళ తీర్పులు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండేలా తీర్పు ఇవ్వలేడు ఎవడో. కుటుంబం నిలబడడానికి కావలసిన తీర్పులు ఇస్తారా? ఎవరు? చట్టాలు చేస్తారా? చేయరు. ఇవా మీరు చేస్తున్న చట్టాలు? వ్యభిచారించకూడదు. ఇంకేమన్నాడు? దొంగిలకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిది దేనినైనను ఆశింపకు. పొరుగు వాని భార్యను ఆశించకు, పొరుగు వాని ఇల్లు ఆశించకు. ఎందుకంటే ఏమంటే దేవుడు నిజంగా ఆయన ప్రేమ తెలిసినవాడు అండి, తండ్రి అండి. ఒక కొడుకు బాధపడుతుంటే ఇంకొక కొడుకు సంతోషపడుతుంటే చూసి ఆనందించేటువంటి శాడిజం దేవుడికి లేదంటే. చట్టాలు చేశారు,
ఏమంటే దాని పర్యవసానాలు ఏంటో తెలుసా? కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో తెలుసా? ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చిందో, చెన్నై పట్టణంలో, మద్రాసులో ఒక అతను అప్పటికే వేరే అమ్మాయితో చాటింగ్ చేస్తూ, వేరే ఒక స్త్రీతో చాటింగ్ చేస్తూ అప్పుడప్పుడు ఆ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. అతను వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేటువంటి ఒక అనుమానం ఈతోందో, గొడవలు అవుతున్నాయి. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చేసిందో ఏకంగా తన ప్రియురాలని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడండి. నిలదీసింది ఆవిడ. ఏంటిది అని అంటే జేబులో నుంచి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పేపర్ కటింగ్ తీసి చూపించాడు. నువ్వేంటి నాకు చెప్పేది? సుప్రీంకోర్టు నాకు తీర్పిచ్చింది అనగానే ఏం జరిగింది తెలుసా అండి? ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయి ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయింది. ఊరేసుకొని చనిపోయింది. మరొక కేసులో ఏం జరిగిందో తెలుసా అండి? ఇలాగే సుప్రీంకోర్టులు చెప్పినాయి అని చెప్పేసి అబ్బోయి చేయొచ్చు అని చెప్పేసి భర్తను మోసం చేసి ఒక ఆవిడ మరొకరితో అక్రమంగా సంబంధాన్ని నెరుపుతోంది. భర్త కంటపడింది. ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి వండేశాడు. ఇవన్నీ న్యూస్. పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు ఉన్నారు, అవునా కాదు అడగండి. ఇవన్నీ న్యూస్. కుక్కర్లో పెట్టి వండేశాడు. ఎందుకు వండాడు? సుప్రీంకోర్టు స్వేచ్ఛ ఇచ్చిందిగా, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలిగా. ఆవిడెందుకు చచ్చిపోయింది, ఈయనెందుకు చంపాడు? మీ తీర్పులతో మానవుల హృదయాలను మార్చలేరు. ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో భావజాలాలు ఉంటాయి, ఎన్నో ప్రేమలు ఉంటాయి, ఎన్నో బంధాలు ఉంటాయి. 18 సంవత్సరాలు నిండితే నీ ఇష్టం అని తీర్పిచ్చిన నువ్వు భర్తను, నీ భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నా నీ మనసును సర్ది చెప్పుకొని తీర్పు ఇవ్వగలదా? భర్త అంటే ఏంటండి? పోషిస్తున్నాడండి. తల్లి తండ్రి తర్వాత ఎవరు ఆదరణ, ఎవరు సంరక్షకుడు, ఎవరు నిన్ను సొంతగా పెంచుకుంటుంది? ఒక బిడ్డలా. ఏదండి శరీర కోరికలు ఇంపార్టెంటా అండి? మనం వద్దనుకుంటే కంట్రోల్ అయిపోతాయండి అవి. బిర్యానీ కావాలంటే తినొచ్చు, ఏముందిలే బిర్యానీ అనుకుంటే పక్కన పెట్టేయచ్చు. పెద్ద విషయం కాదండి అది. శరీరంలో పుట్టే తప్పుడు కోరికలకు ఏమాత్రం చిన్న కళ్ళెం వేసి కంట్రోల్ చేయక బంగారం లాంటి సంసారాలను కూల్చుకుంటున్నారు ఈరోజు. బంగారం లాంటి సంసారాలని. ఒక మాట దేవుడు రాయించాడండి. దేవుడు రోషం కలిగిన వాడు. సుమండి, దేవుడు రోషం కలిగిన వాడు. ఆ రోషం పౌరుషం తన కుమారుడైన పురుషుడు తన కుమారుడు, అతనికి కూడా ఉంటుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 34వ వచనం. భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలది. ఆ తండ్రి రోషగాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అన్నాడు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని ఉండు. ఏ రూపమునైనను మీరు చేసుకొనకూడదు, మొక్కకూడదు, సాగిల పడకూడదు అన్నాడు. దాన్ని పూజించకూడదు అన్నాడు. నీ తండ్రి నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆయన ఎవరు? రోషం కలిగిన వాడు. ఆయన స్థానంలో మరొక రూపాన్ని ఇచ్చిన ఒప్పుకోని నీ తండ్రి భర్తకు కూడా అదే మనసిచ్చాడు. తనది అనుకున్న దానిని ఎవరు తాకినా, ఎవరు చూసినా తట్టుకోలేడు భర్త, పురుషుడు. అది దేవుడిచ్చిన మనసు, అది ఉంటుంది పురుషునికి. ఏ తీర్పులిచ్చి ఏ చట్టాలు చేసి ఆ మనసును మార్చగలవు నువ్వు? అందుకేమన్నాడు? భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలది, ప్రతీకారము చేయు కాలమందట్టివాడు కనికరపడడు. తనది అన్న తన భార్యను ఎవడు ముట్టిన రోషము కలిగిన వాడు, రౌద్రము కలిగి వాడు చేసే ఆ భయంకరమైన కార్యక్రమం చంపేస్తాడు. ఎవడు అడ్డుకోలేడు. ఏమంటున్నాడు? ప్రతీకారం చేయు కాలమందట్టివాడు కనికరపడడు. నరికేయడమే. నువ్వు తీర్పునిచ్చావు, దేనికిచ్చావు? ఆమె స్వాతంత్రం కోసం ఆలోచించావు. మరి ఆమెను కట్టుకున్నవాడు చంపేస్తున్నాడు. చంపిన వాడికి శిక్ష తర్వాత వద్దు కానీ ముందేమో చస్తుంది. ఏం చేస్తావు? స్వేచ్ఛనిస్తావా? స్వేచ్ఛ అన్ని విషయాల్లో మంచిది కాదండి. స్వేచ్ఛ అన్ని విషయాల్లో మంచిది కాదు.
పిల్లలకు కొన్ని వస్తువులు దగ్గర పెట్టకూడదండి, దగ్గర పెట్టకూడదు. గ్లాసులో విషం పోసి ఇది విషం అని రాసి అంటించాడు, చేతికి ఇచ్చారనుకోండి, విషం అని చెప్పి రాసావు కానీ ఏం చేసావు నువ్వు? చేతికి ఇచ్చేసావు. ఈరోజు చట్టాల పేరుతో, ఈరోజు తీర్పుల పేరుతో వ్యవస్థ చేస్తున్నది అదే. పచ్చని సంసారాలను బుగ్గిపాలు చేస్తుంది. 18 ఏళ్ళు నిండితే అది కూడా పెళ్ళైతే ఇష్టానుసారం ఉండొచ్చా? ఉండొచ్చని నువ్వు అన్న మాట విని అమాయకురాలు వెళ్ళి భర్త చేతులు ముక్కలు ముక్కలు ముక్కలై కుక్కర్లో ఉడికింది. ఆ ప్రాణాలకు ఎవరు ఉత్తరవాది? ఎవరు సమాధానం చెప్తారు? కొందరు భార్యలు ఏమనలేక వీళ్ళే సూసైడ్లు చేసుకుంటున్నారు, వీళ్ళే పిల్లలను చంపి వాళ్ళు చస్తున్నారు. ఎన్ని మర్డర్లు జరగాలి, ఎన్ని హత్యలు జరగాలి, ఎన్ని ప్రాణాలు పోవాలి? పిల్లల ప్రాణాలు పోతున్నాయి, భర్త ప్రాణాలు పోతున్నాయి, భార్య ప్రాణాలు పోతున్నాయి. అసలు ఇవేం చట్టాలండి, ఇవేం తీర్పులండి? సమాజాన్ని బాగు చేసే దేవుని మాట అండి. సమాజం బాగుపడాలంటే, కుటుంబాలు బాగుపడాలంటే దేవుని మాట, ఈ నియమం కావాలి. కానీ మనుషులకి ఇదేందో ఒక బంధకంలాగా అనిపిస్తుంది అంటండి. అందుకే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారో చూడండి. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. వీళ్ళు ఎలా ఉన్నారంట? బైబిలా అక్కర్లేదు. 3 మేకులు బీక్కోలేకపోయాడు, ఆయన మాట మాకెందుకు? ఆయన మార్గములు, నీ మార్గములు గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. మాకు ఈ సూక్తులు చెప్పొద్దు, పో దేవునితో చెప్పు. కొంతమందిని చూస్తుంటే దారుణంగా ఉంటారండి. అమ్మా వాక్యం ఎలా ఉంది, అయ్యా వాక్యం ఎలా ఉంది, బ్రదర్ ఇలా. యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులకి ఏదైనా వాక్యం చెప్ప, మాకు తెలుసులేపో అంటారు సేవకుణ్ణి. ఎవరైనా మీలో మంచి చెప్పాలని ఒక యవనస్తుడి దగ్గరికి వెళితే మాకు తెలుసు పో, నీ జ్ఞానం మాకు అక్కర్లేదు, నీ మంచి మాకు అక్కర్లేదు, నీ బైబిల్ మాకు అక్కర్లేదు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదని నువ్వు ముందు ఇక్కడ నుంచి పో అని దేవునితోనే చెప్తున్నారటండి. దేవునితో. 2వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను. 31 ఎస్. ఈ తరము వారలారా, మనుషులు ఏమైపోయారు చూడండి. దేవుని వాక్యం వద్దాయి, అన్ని నియమాలు ఉంటాయి అందులో, కట్టడాలు ఉంటాయి అందులో. కంట్రోల్ చేయమంటాడు, కంట్రోల్ చేస్తాడు. ఒక బందిఖానాలాగా ఉంటాయి ఆ సూత్రాలు, ఆ నియమాలు. అది ఈ తరం వారు ఏమంటున్నారట? ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టండి, వినండి, బాగుపడండి. యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యం లాంటి వాడినైపోయానా? అరణ్యంలోనికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరండి. ఇదిగో చూసారా, ఒకప్పుడు ఇది అరణ్యంలానే ఉండేది. నా చిన్నప్పుడు, మా అక్క మ్యారేజ్ అయినప్పుడు పెద్దగా ఇళ్ళేమీ లేవు, ఇదంతా పొలాలు, ఒక అరణ్యం లాంటిది. పల్లెటూర్లు. వర్షం వచ్చిందంటే కాలుకి ఎంతెంత బూట్లు వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి? రోడ్లు వేశారు, మట్టి బురదండి. సిటీ అయ్యేసరికి, రోడ్లు పడేసరికి, రాజధాని వచ్చేసరికి మాది రాజధాని అని చెప్పుకుంటున్నారు. అరణ్యాల్లోకి వెళ్ళి ఎవరు ఉండలేరండి. చాలా కష్టాలు ఉంటాయి. కరెంట్ సరిగా ఉండదు, వాటర్ సరిగా ఉండదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమంటే హాస్పిటల్ దగ్గర ఉండదు, ఏ దగ్గర ఉండవు, మనుషులు ఉండరు. కనుక అరణ్యాన్ని ఇష్టపడరు, భయపడతారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళడానికి ఇష్టపడలేని అరణ్యంలా కనపడుతున్నానా? నేను అరణ్యంలా కనపడుతున్నానా అంటున్నాడు. చూడండి, నేను ఇశ్రాయేలునకు అరణ్యం వలెనైతినా? గాఢాంధకార దేశముల చీకటితో నిండిపోయిన దేశానికి కూడా మనుషులు వెళ్ళరు కదా. అలాగా నా దగ్గర రావడానికి ఎందుకు భయపడుతున్నాను? నేనేమైనా గాఢాంధకారపు దేశాన్నా, అరణ్యం వంటి వాడినా? ఎందుకు నా దగ్గర రావడం లేదు? తర్వాత మాట, మీరెందుకు నా దగ్గర రావట్లేదంటే మీరే అన్నారు, మాకు ఫ్రీడమ్ కావాలి, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారము. ఇక నీ దగ్గరికి మేము నువ్వు వస్తే ఇక్కడ ఎక్కడ వింటామండి బాబు, ఎక్కడ పడతామండి బాబు, ఎక్కడ చేస్తామండి బాబు, అబద్ధం ఆడొద్దంటావు, దొంగతనం చేయొద్దంటావు, వ్యభిచరించొద్దంటావు, మోసం చేయొద్దంటావు, పొరుగు వంద ఆశించొద్దంటావు. మాకేమో అవే సంతోషం, ఎంజాయ్. వయసులో ఉన్నప్పుడు కాదు, ఇంకెప్పుడు? ఈ లైఫ్ కాదు, ఇంకెక్కడ లైఫ్ ఉంది? జీవితం 3 నాళ్ళ ముచ్చట, యవ్వనం తిరిగి రానిది అనుకుంటూ, భూమి మీద సుఖపడితే తప్పు లేదనుకుంటూ, ఇష్టానుసారంగా దేవుని మార్గాలను ప్రక్కన పెట్టి భయంకరమైన పాపానికి దిగజారిపోయి ఘోర పాపంలో ఉన్న లోకం ఇది. దేవుడి దగ్గరికి రమ్మంటే మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారం, ఇకను నీ యొద్దకు
రాము, ఇక రాము, మీ దగ్గరికి రాము. అందుకే వీళ్ళకి ఏం నచ్చుతుందో తెలుసా? ఎవరు ఆక్రమించారు తెలుసా? దేవుణ్ణి వద్దనుకున్న ఈ సమాజాన్ని దుష్టులు ఆక్రమించారు. భయంకరులు పరిపాలనకు వచ్చారు. చట్టాలు భయంకరమైన చేస్తున్నారు. మనిషి చెడిపోవడానికి కారణమైన ఎన్నో తీర్పులు ఇస్తున్నారు. వ్యవస్థ దిగజారిపోతుంది. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఏంటి, పెళ్ళైనా ఆమెకి ఇష్టం ఉంటే మరొకరితో వెళ్ళొచ్చా? పెళ్ళైనా అతనికి ఇష్టం ఉంటే మరొకరితో వెళ్ళొచ్చా? ఏమనుకుంటున్నావు అయ్యా నువ్వు? ఏమనుకుంటున్నావు? దేవుడి నియమాలు ఎంత పవిత్రంగా ఉన్నాయి చూడండి. ఆయన ఆజ్ఞలు ఎంత పవిత్రమైనవో చూడండి. ఆయన ఆజ్ఞలు పవిత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆయన ఆజ్ఞలు ఎంత పవిత్రం చూడండి. 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం నుంచి, అయినను 2వ వచనం నుంచి, అయినను జారత్వములు జరుగుతున్నందున, ప్రతి వానికి వివాహం కాకుండా ఉంటే కొంతమంది జారత్వంలోనికి వెళుతున్నారట. వ్యభిచారం, వివాహం అయిన తర్వాత చేస్తున్నదాన్ని వ్యభిచారం అంటే, వివాహం కాకుండా చేసేదాన్ని జారత్వం అంటారు. చిన్న తేడా. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. భార్యలు కాదు. పాత నిబంధనలో భార్యలు ఉన్నారు. అది పాత నిబంధన. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ధర్మశాస్త్రం క్రింద లేవు, క్రొత్త నిబంధన కింద ఉన్నాం. అబ్రహాంకు ఉన్నారు కనుక నేను చేసుకోవచ్చు అనుకో. ఇప్పుడు నీకు ఛాన్స్ లేదు. ప్రతి వానికి సొంత భార్య, ఒక్కటే భార్య. సొంత భార్య ఉండవలను. సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. నీ భర్త విషయంలో నువ్వు ఎలా ఉండాలో నీకు ఒక ధర్మాన్ని నేను ఇచ్చాను. భార్య విషయంలో ఎలా ఉండాలో నేను నీకు ఒక ధర్మాన్ని ఇచ్చాను. భర్త విషయంలో భార్య నెరవేర్చవలసిన ధర్మం, భార్య విషయంలో భర్త నెరవేర్చవలసిన ధర్మం. ఆ ధర్మాలు నడపండి. ఇంకేమన్నాడు? భర్తకే గాని. జాగ్రత్తగా వినండి. దేవుని ఆజ్ఞను ధిక్కరించి బ్రతికి బట్ట కట్టినవాడు చరిత్రలో లేడు. మీ జీవితాలు బాగుండాలంటే దేవుని ఆజ్ఞను వినండి. భర్తకే గాని భార్యకు తన దేహం మీద ఏ అధికారం లేదు. నాది శరీరం, నాకు స్వేచ్ఛ ఉంది, నాలో కోరిక ఉంది, నాలో యవ్వనం ఉంది, నాలో అందం ఉంది, నాకంటూ ఒక జీవితం, నాకంటూ ప్రత్యేకమైన వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి. షటప్. ఆ హక్కు నీకు లేదు. షట్ యువర్ మౌత్. భర్తకే గాని భార్యకు తన దేహం మీద అధికారం లేదు. నీ దేహం మీద అధికారం నీ భర్తదే. నీ దేహం మీద అధికారం అంతా నీ భర్తదే. నీ ఇష్టం కాదు నీ దేహం అంటే. ఇంకేమన్నాడు? అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. నేను స్వేచ్ఛాపరుడు మొదటి ప్రసంగంలో ఉన్నారు చూసారా? మగోడైతే తిరగాల. మగోడైతే తిరగాల. ఆడు మగోడండి. నువ్వు జాగ్రత్తగా ఉండండి. అదే కదండి లోకం చెప్పే మాట. ఆడు మగోడైతే తిరగాలనుందా? తప్పు చేయాలనుందా? బైబిల్ పక్షపాతి కాదు. ఆడదానికైనా అదే కంట్రోల్, మగాడికైనా అదే నియమం. నీ భార్యకే గాని నీ దేహం మీద నీకు అధికారం లేదు. నీ భార్యకున్న అధికారం. నీకు స్వేచ్ఛ ఇవ్వనన్నాడు. ఈ విషయంలో స్వేచ్ఛ అన్ని విషయాల్లో మంచిది కాదండి. స్వేచ్ఛ అన్ని విషయాల్లో మంచిది కాదు. భారతదేశానికి స్వాతంత్రం కావాలి, అంతవరకు ఓకే. మీ పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చి చూడండి. ఇవ్వాల్సిన దానికంటే వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుంటారు, పోతాయి, ప్రాణాలు పోతాయి. అన్ని విషయాల్లో స్వేచ్ఛ మంచిది కాదు. అందుకే దేవుడు ఎక్కడికక్కడ కంట్రోల్ 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 ధర్మాలు ఇచ్చాడు. కుటుంబాలు బాగుండాలంటే దేవుడిచ్చిన ధర్మాలను చూడండి. ఏ ధర్మాలు ఇచ్చాడు? ఏం ధర్మాలను ఇచ్చాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి రండి. ఆ ధర్మాల దగ్గరికి రండి, తెలుసుకోవాలి. ఆ ధర్మాలను నిజంగా అర్థం చేసుకోగలిగితే కుటుంబాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి. అమ్మా జాగ్రత్తగా వినాలి. దేవుని మాట చెబుతున్నాను, నా మాట కాదు ఇది. అయ్యగారు ఎలా చెప్పారు అనకండి. ఓ పాస్టర్ గారు చెప్పారులేండి. బాగా మీటింగ్లు అయినాయట. అయిన తర్వాత తెల్లారి ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఏమని?
ఇద్దరు ఆడవాళ్ళు, వదినా రాత్రి అయ్యగారు చెప్పిన వాక్యం ఆ పక్కింటి దానికి భలే పొడుచుకుంది కదా అంటుంది. ఎవరికి? పక్కింటి దానికి పొడుచుకుందా అంటే నీకు పొడుచుకోలేదా? వాక్యం వాళ్ళకి వీళ్ళకి పొడుచుకుంటే ఎలాగండి? రోగం ఎవరికుందో ఇంజక్షన్ వాళ్ళకి పడాలి, అంతేగా. రోగంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, రోగి ఫీల్ అవుతాడేమో అని ఇంజక్షన్ పక్క నర్సుకు చేసాడు అనుకోండి, ఉపయోగం ఏంటి? రోగం వీడికి. రోగం పోవాలంటే ఎవడికి పడవాలి? మనలో ఉన్న రోగం పోవాలంటే వాక్యం అనే ఖడ్గం మన హృదయంలో దూసుకుపోవాలి. ఈ హృదయాలను రాయిలా చేసుకొని కూర్చొని తెల్లారేం మాట్లాడుకుంటున్నారు? వదినా రాత్రి వాక్యం పక్కిడి దానికి పొడుచుకుందంట. నా దృష్టిలో ఆవిడే ఇప్పుడు అదృష్టవంతురాలు. మారింది, ఆ హృదయంలో మార్పు ప్రారంభమైంది. నువ్వు కఠినంగా రాయి పాషాణం చేసుకున్నావు, నీకెక్కడ గుచ్చుకుంటుంది? కత్తి తిరిగిపోద్ది. చదవండి ఏమంటున్నాడు? అటువరే స్త్రీలారా ప్రభువునకు వలె. ఈ పదాలు ఏ ఒక్కటి విడిచిపెట్టకూడదు. ప్రభువునకు వలె, సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీరు ప్రభువులోనికి వచ్చారు కదా, ప్రభువుకు మీరు ఎలా లోబడతారు? నీకేం తెలియదు, ఊరుకో ప్రభు అంటారా? ప్రభువుకు సంఘం ఎలా లోబడితే బాగుంటుంది? ఏ విషయంలోనైనా ప్రభు మాట మనం మాట్లాడడానికి అంత అవసరం లేదు. ఆయన మహాజ్ఞాని, నువ్వు సలహా ఇస్తే తీసుకునేంత తక్కువ స్థాయిలో ఆయన లేడు. గనుక ఏ విషయం చెప్పినా లోబడి తీరాల్సిందే. అలా ప్రభువునకు సంఘం ఎలా లోబడుతుందో మీ సొంత పురుషునికి కూడా మీరేం చేయాలి? లోబడాలి. దేవుని నియమం. లోకం దీన్ని బ్రేక్ చేసిందంటే, కుటుంబాలు ఎక్కడ నాశనానికి వెళ్ళాయంటే దేవుడు పెట్టిన నియమాలను, వ్యవస్థలు చిన్నాభిన్నం చేసే దానికి కారణం నువ్వే. దేవుడు వద్దనుకుని ఎవరి దగ్గరికి వెళ్ళావు? మాకు సర్వలోక మర్యాద చొప్పున రాజు కావాలి. వాళ్ళు చేసేది ఇలాగే ఉంటుంది. మీ కుటుంబాలని, మీ వ్యవస్థల్ని, మీ సమాజాన్ని సర్వనాశనం చేస్తారండి. కానీ దేవుడు అలా చేయడు. నువ్వు బాగుండాలంటే ఏం చేయాలి ఆయన బాగా తెలుసు. అందుకే ఉన్నాడు, అమ్మా స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అరే ఏమనుకుంటున్నారు? ఈరోజు మేము చదువుకున్నాం, మేము ఉద్యోగం చేస్తున్నాం, మేము స్త్రీలు పురుషులతో సమానం, మాకు 33% రిజర్వేషన్ ఉంది. లేచింది మహిళా లోకం, చాలా ఎత్తు లేచింది. వరుసగా మొగుళ్ళను చంపుకునే అంత ఎత్తు లేచింది. ఒకప్పుడు ఆడవాళ్ళంటే సుకుమారం, పువ్వులు, లాలిత్యం, చాలా ఇన్నోసెంటు, చాలా సెన్సిటివ్, ఇలా అనుకునే ఉండండి ఒకప్పుడు. ఏం సెన్సిటివ్ అండి బాబు, ఎంత క్రూరంగా చంపి పారేస్తున్నారు, ఎంత క్రూరం. కడుపును పుట్టిన పిల్లల్ని, కట్టుకున్న భర్తని ఎలా అయిపోయారండి? దేవుడిచ్చిన నియమాన్ని పక్కన పెట్టారు. దేవుడు అన్నాడు, అమ్మా మీ భర్తలకు లోబడి ఉండడం అంటే తప్ప అండి? లోబడి ఉండడం తప్ప. ఒక ఉదాహరణ చెప్తాను. భర్త దగ్గర లోబడడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారే, వీళ్ళు మాట్లాడితే మేము వెళ్ళి ఉద్యోగం చేస్తాం అంటారు. వెరీ గుడ్, వెళతావు, ఉద్యోగం చేస్తావు, ఊళ్ళో వెళ్తావు, ఓకే వెళతావు. అక్కడ నువ్వే బాస్ కాదు, నీ పైన ఒక బాస్ ఉంటాడా? నేను మొన్న ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళానండి. వెళ్ళేసరికి డీటీ వచ్చాడంటే డిప్యూటీ తహసీల్దార్. ఆయన రూమ్లోకి వెళ్ళేసరికి లోపల డస్ట్బిన్ క్లీన్ చేయలేదు. నిన్న వాడిన పేపర్లు అందులోనే ఉన్నాయి. ఆ స్టెనో ఎవరో ఒక అమ్మాయిని పిలిచేసి 10 నిమిషాలు తిట్టాడండి. కళ్ళన్నీరు గారుతని, మాట లేదు, తలంచుకొని చేతులు కట్టుకొని కళ్ళన్నీరు గారిని తుడుచుకుంటుంది. మొగుడంటేనేమో రాక్షసుల మీద పడతాం. ఇప్పుడు ఆడేవాడో దిక్కులేనాడంటే కళ్ళు నీరు తుడుచుకుంటూ చేతులు కట్టుకొని మళ్ళీ రేపొద్దున బాగుందా మాట్లాడరండి, బాగుందా? నిన్న పాశ్రం గారు శాంతి సంతోష్ గారు వెళ్ళారట ఎక్కడికి, ఎంఆర్ ఆఫీస్కి. అదే ఎంఆర్ ఆఫీస్కి ఒక ఆవిడ ఇంపోజిషన్ రాస్తుందట. ఎవరు? ఎంప్లాయీ ఇంపోజిషన్ రాస్తుంది. ఏమని? అటెస్టెడ్. ఇదేంటి? స్కూల్లో పిల్లలు కదా ఇంపోజిషన్ రాస్తారు. ఎందుకు రాస్తుందో చెప్పనా? ఈమె రాసిన దాంట్లో అటెస్టెడ్ స్పెల్లింగ్ తప్పు రాసిందట. పైన డిప్యూటీ తహసీల్దార్ గారు పనిష్మెంట్ ఇచ్చాడు, నువ్వు 100 సార్లు అటెస్టెడ్ అని రాయని. చచ్చినట్టు కూర్చొని రాస్తుంది. ఇదేదో భర్తకు లోబడితే బాగుంటుందిగా. ఇక్కడ లోబడదు,
అక్కడ ఎవడు దౌర్భాగ్యుడు తిట్టినా కళ్ళు నీళ్ళు తుడుచుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఆడి కాళ్ళ దగ్గర. నేను లోబడను అన్నావనుకో ఉద్యోగంలోంచి చేస్తాడు. మరి భార్యాభర్తల బంధం ఏంటో తెలుసా? మీరు ఏదో అర్థం కాలేదు, కానీ ఇది కూడా దేవుడిచ్చిన ఒక ఉద్యోగం. ఉద్యోగమే అది. అందులో నీ బాస్ ఎవరో తెలుసా? నువ్వెవరో తెలుసా? అతనికి నువ్వు సాటి అయిన సహాయం, అసిస్టెంట్. మీరిద్దరు కలిసి చేయవలసిన ఉద్యోగం ఏంటో తెలుసా? మీ గర్భవాసాన పుట్టే పిల్లలను దైవాలుగా తయారు చేయటం. దానికి కొన్ని నియమాలు, ఈ నియమాల ప్రకారం మీరు చేస్తున్న ఉద్యోగం ఇది. ఆ ఉద్యోగంలో బాస్ని ఎదిరించుకో, లోబడు. తప్పేంటండి? భర్తకు లోబడితే తప్పేంటండి? నేను మాట అడుగుతాను, మీ నాన్నకు మీరు లోబడడం పాపమా తప్ప చిన్నతనమా? చెప్పండి. మీ నాన్నకి, మిమ్మల్ని కన్న నాన్న అన్నాడు, ఆడపిల్లలు అడుగుతున్నాను, మిమ్మల్ని కన్న నాన్న, మీ జన్మనిచ్చిన తండ్రి, ఆయనకి లోబడడం చిన్నతనమా? చిన్నతనం అండి? చిన్నతనమా? అది గొప్పతనం. తండ్రిని ఎదిరించే పిల్లల్ని చూసి సమాజం ఎక్కడ పుట్టింది ఇది, ఎలా పెరిగింది ఇది అంటారా అనరా? తండ్రిని ఎదిరిస్తుంది, తల్లిని ఎదిరిస్తుంది. ఎక్కడ పెంపకం ఇది? దయ్యంలాగా ఉంది. తండ్రికి లోబడడం దైవత్వం, తండ్రికి లోబడడం మర్యాద, తండ్రికి లోబడడం మంచితనం. అలా అయితే నీ భర్తకు లోపడడం కూడా నీకు ఘనతే. ఎందుకంటే పెళ్లి కానంత వరకు నీకు పోషకుడిగా, సంరక్షకుడిగా ఉండేది ఎవరు? తండ్రి. పెళ్ళైన తర్వాత నీకు పోషకుడు, సంరక్షకుడు ఎవరు? నీకు తండ్రి స్థానాన్ని తీసుకున్నవాడు నీ భర్త. ఆ బాధ్యత తీసుకున్నవాడు భర్త. అది నీకు అర్థం కావట్లేదా? ఎదిరించొద్దు, అన్ని విషయాల్లో లోబడట్టు. ఎన్ని విన్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దులుపుకోవటమేనండి మనం. ఎన్ని విన్నా దులుపుకోవడం, ఎన్ని విన్నా. ఇదేదో జాతరలాగా ఉంటుంది 3 రోజులు మీకు కదా. జాతర జరిగింది 3 రోజులు, భలే జరిగింది. ఆ తర్వాత ఒక్కడి చెవిలో, ఒక్కడి హృదయంలో ఒక్క వాక్యం ఉండదు. ఇది మీరు ఇక్కడ విని తర్వాత మర్చిపోయారా, చాలా ప్రమాదంలో పడతారు. నీ భర్త నీకు తండ్రి స్థానంలో నిలబడ్డాడు. చాలామంది అండి, మా ఆయన మా మాట ఇంటలేదు, మా ఆయన మా మాట ఇంటలేదు. మా పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా ఆయన కోసం తాగుతున్నాడు. నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా? ఆయన అలా అవ్వటానికి కారణం నువ్వే. నేనేం చేశానండి, నేనేమన్నా తాగమన్నానా అంటావు. నాకు తెలిసి ఈ మాట తప్ప ఇంకేం మాట్లాడతాను? అవ్వ వారసురాలివి కదా. నేనేం చేశాను? అంత సర్పము. మా ఆయన మారట్లేదు, మా ఆయన మాట వింటలేదు, మా ఆయన మారటం లేదు అని ఆడవాళ్ళు, దానికి కారణం మీరే. ఎలాగో చెప్పనా? దేవుడు ఒక సూత్రం చెప్పాడండి. మీరు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. ఎక్కడండి అది? తీతుకు రాసిన పత్రిక 1 పేతురు. మొదటి పేతురు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. అటువరే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ భర్తలు ఎవరైనా ప్రార్థనకు రావట్లేదు, అవిశ్వాసులయ్యారు, మీరు ఒక్కళ్ళే మారారు, మీరు వస్తున్నారు. ఇప్పుడు మీ భర్త రావాలంటే అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, మమ్మల్ని చంపొద్దు. ప్రార్థన మేము చేస్తాం, కానీ దానికంటే ముందు నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఏంటది? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. అంటే సరిపోద్ది కదా, భయంతో కూడిన అన్నాడేంటి? పురుషుడంటే వాడికి ఒక ఈగో ఉంటుందండి. ఎందుకంటే దేవుడు పురుషుడిని పై స్థానంలో పెట్టాడు, మర్చిపోకండి. ఈ భూమి మీద ఉన్నంత వరకు పురుషుడికి ఇచ్చిన బాధ్యతల్లో నీ పై స్థానమే శిరస్సు అన్నాడు. శిరస్సు అంటే శరీరం అంతటిని కంట్రోల్ చేసేది. గుర్తుపెట్టుకోండి. శిరస్సు అంటే ఏంటి? నా చేతిని, నా కాళ్ళని, నా నాలుకను, నా నోటిని, నా కన్నుని, నా ముక్కుని, టోటల్గా నా అవయవాలను హ్యాండిల్ చేసేది ఏదో తెలుసా? శిరస్సు. భర్తకు ఆ స్థానం ఆయన ఇచ్చాడు గనక ఇగో ఉంటుంది భర్త అన్నవాడికి. నువ్వు వాడిని లెక్క చేయట్లేదని అనిపించింది అనుకోండి, ఇక నీ మీద ప్రేమ పోతుంది. మీ కుటుంబాలను నిలబెట్టుకునే సూత్రం చెప్తున్నాను. ఆడవాళ్ళు మరుగుమందు పెట్టిందండి అంటారు. ఎవడు సిగ్గు లేకుండా. మరుగుమందు లేదు, గడిది గుడ్డు లేదు, మరుగుదొడ్డి లేదు. మరుగుమందులు మరుగుదొడ్డులు లేవు, అబద్ధాలు అవి.
అంతకు మించిన మెడిసిన్ ఒకటి వేసాడు దేవుడు మనకి. నీ భర్త నీ మాట వినాలంటే నువ్వేం చేయని అవసరం లేదు, నీ భర్తకు మొదట భయపడు. అమ్మో మా ఆయన వచ్చాడని లేచి కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా, అది చూస్తాడు. నేనంటే నా భార్యకి భయం. అక్కడ ప్రేమ మొదలవుతుంది. భర్త వస్తే టీవీ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని వచ్చావా, ఆ నీళ్ళు తోడుకో, అది ఆ టవలను చూసుకో, ఏవో గ్లాసులు మంచిలు తెచ్చుకోలేవా, ఇది చూశాడు అనుకో ఈగో సాటిస్ఫై, ఈగో బాధపడుతుంది. నేను ఒక స్థానంలో ఉన్నాను, నన్ను లెక్క చేయదు. అక్కడి నుంచి నీ మీద ప్రేమ విరిగిపోతుంది, అక్కడి నుంచి నీ స్థానం పడిపోయింది. నీ భర్త నీ మాట వినడు, దానికి కారణం నువ్వే. దేవుడు చెప్పాడు భయము. నీ భర్తకు నువ్వు భయపడ్డావు, నీ భర్త గమనించాడా, మీ బంధానికి తిరుగులేదు, నిన్ను ప్రేమిస్తాడు. ఆడవాళ్ళు కొంతమంది తన్నులు తింటారు. ఎందుకు తింటారు చెప్పనా, ఒక్క మాటతో వదలరండి. గీకి 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 కాగవే 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 అంటాడు. ఈ ఆగదు నోరు. చూసి చూసి మగవాడే ఆడదని మాట్లాడండి. పెద్దరు అక్కడ కొడతాడు, నేలకు గరుచుకుంటుంది. అక్కడ నుంచి అయ్యో అమ్మో కొట్టేశాడు 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 కొట్టేశాడు, ఏం కొట్టేశాడు అన్న మాటల చుట్టూ వినపడతాయి. కానీ వీడు భరించి 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 తల బొప్పి కట్టి ఇక తట్టుకోలేక కొట్టాడన్న సంగతి ఎవరికి తెలియదు. అది తెలియని మూర్ఖులు చట్టాలన్నీ ఎవరికి ఫేవర్గా చేశారు. అది కనుక నీ భర్తకు నీకు బంధం బంధం బాగుండాలంటే అమ్మ భయముతో, నేనన్న మాట కాదు ఇది, నేనంటే మీరు నన్ను నిందించవచ్చు, భలే చెప్పేవులే పోవయ్యా అని. ఆ మాట దమ్ముంటి దేవుడిని అడగండి. ఈ మాట రాసింది ఎవరు, దేవుడు. ఏమన్నాడు, భయముతో కూడిన భయం ఉండాలి, నువ్వు పవిత్రమైన ప్రవర్తన. మొదటి ప్రసంగంలో విన్నారుగా, కొంతమంది ఆడవాళ్ళకు ఊరికి మాట్లాడడం ఇష్టం. నీ భర్త ఉన్నాడు, నీకు కావాల్సిన నువ్వు మాట్లాడు. పక్క వాళ్ళతో ఎవరితో మాట్లాడాల్సి వస్తే భర్త చేత మాట్లాడించు. లేదు ముందు ఎవడే మాట్లాడిద్ది, గంట వెళ్ళి మాట్లాడుద్ది. ఏం మాట్లాడుతున్నావంటే నీకు అన్ని అనుమానాలే అంటది. నీకు అనుమానాలు, నువ్వు ఒట్టి అనుమానం పిచ్చేసి పడదు. అసలు నువ్వెందుకు మాట్లాడని, నీ భర్త ఉన్నాడుగా, ఆయనకేం తెలియదండి నాతో చెప్పండి అంటది బయటికి వెళ్ళి. ఆయన నేను తెలియనోడు, నువ్వు పెద్ద తెలివిగలదానివా, నువ్వు తెలివిగలదానివా, ఆయన తెలియలేనోడా. ఈ ఓవర్ యాక్షన్ వల్ల కుటుంబాలు పోతున్నాయి. పరాయి పురుషులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, గంటలు గంటలు, అసలు అవసరమే ఉంది. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన వలన, వాక్యం చెప్పనవసరం లేదంటే, నిన్ను చూసి, నీ భర్త నీలో మంచితనాన్ని చూసి, నీ ప్రవర్తనలో మార్పు చూసి, నువ్వు ఆయన్ని గౌరవిస్తూ భయపడ్డాన్ని చూసి నీ వెనక బైబిల్ తీసుకొని వచ్చి కూర్చుంటాడు. అది నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. కానీ మీరేం చేస్తారు, ఇక్కడ ముసుగేసుకొని ధారగా ఏడుస్తారు, ప్రార్థన వీరులైపోతారు, మోకాళ్ళు కాయలు కాసినాయి అంటారు. కానీ ఇంటికి వెళ్ళి భర్తను లెక్క చేయకుండా మాట్లాడతారు. అయిపోయింది. ఉపయోగం ఏంటి? ఏమయ్యా మీ ఆవిడ వస్తుంది కదా చర్చికి, నువ్వు ఎందుకు రావని అడిగానండి ఒక ఆయన్ని. ఆయన ఏమన్నాడు తెలుసా, మా ఆవిడ వస్తుందా, ముందు ఆవిడ మారనివ్వండి తర్వాత నేను వస్తాను అన్నాడు. ముందు మా ఆవిడని మారనివ్వండి, నేను వస్తాను తర్వాత. చూసారా, అందుకేమన్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు. శిరస్సు మాటేనండి, శిరస్సు మాట వినండి. ఇంకా క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు ప్రతి విషయంలో లోబడవలెను. పురుషులారా, ఇప్పుడు భార్యలకు చెప్పాడు కదండి, అలాగని భర్తల్ని వదిలేయలేదంటే, ఎవరికి ఇవ్వవలసిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తున్నాడు, ఎవరికి ఇవ్వవలసిన హద్దులు వాళ్ళకి గీస్తున్నాడు, ఎవరికి పెట్టవలసిన నియమం వాళ్ళకి పెడుతున్నాడు. భర్తకు పెట్టవలసిన నియమం. ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి, నేనేం చేస్తాను తెలుసండి, ఇరుపక్షాల వారిని కూర్చోబెడతాను, మాట్లాడతాను. వీడిదేం ప్రాబ్లం ఉందో వాడిదేం ప్రాబ్లం ఉందో నాకు అర్థమవుతుంది. అప్పుడు వీడిని సెపరేట్గా పిలిచి, నాన్న నీకు ఈ విషయంలో తప్పు ఉందని ఇతనికి చెప్తాను. అతన్ని పిలిచి ఈ విషయంలో నీది తప్పు ఉందని చెప్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, నీది తప్పు ఉందా అన్నానని ఇతనికి అనగానే అవతలోడి మాటిని నన్ను అంటున్నాడని ఈడు అనుకుంటాడు. లేదు, అన్న అవతలవాడి మాటిని నన్ను అంటున్నాడని వాడు అనుకుంటాడు. ఇద్దరూ మంచి స్వీకరించలేదు, ఇద్దరు కలిసి నన్ను వేదం పెట్టేస్తారు. చూసారా, దేవుడు అలా కాదండి.
దేవుడు ఎప్పుడు కూడా వీళ్ళకి చెప్పాల్సిన వీళ్ళకి చెప్తాడు, వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాడు. భార్యకు చెప్పవలసిన నియమం భార్యకి చెప్పాడు, భర్తకు చెప్పవలసిన నియమం ఏంటో తెలుసాయా? నీ పురుషులారా భార్య పరాయి వాని వైపు చూస్తుంది అంటే లోపం ఏంటో తెలుసా? నీలోనే ఉంది. ఏంటా లోపం? నీ భార్యకు ప్రేమ తక్కువయింది. నీ భార్యకు నువ్వు చూపించే ప్రేమ తక్కువయింది. పురుషులారా మీరును మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. ఏమండి, దొరకనంత వరకు ఏదైనా యాంగ్జైటీ, ఒక కుతూహలం, ఒక యాంగ్జైటీ ఉంటుంది. దొరికిన తర్వాత ఇదే కదా అనిపిస్తుంది. భార్యల విషయంలో కూడా అదే చేస్తుంది పురుషులోకం. పెళ్ళైన తర్వాత ఏదో ఒక సంవత్సరాలు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు భార్యతో అన్యోన్యంగా భార్యతో ప్రేమగా ఉంటారు. ఆ తర్వాత భార్య పాత పడిపోయింది. ఇక ఈడు సామెతలు మొదలు పెడతాడు, పండగ నాడు కూడా పాత పెళ్ళమేనా అని. అక్కడ నుంచి మార్పు మారిపోతుంది. నువ్వు ఎప్పుడైతే భార్యను నిర్లక్ష్యం చేస్తావో అక్కడ నుంచి భార్య మనసులో కూడా ఏమొస్తుంది? మార్పు వస్తుంది. సొంత 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 శరీరం ప్రేమించినట్టు ప్రేమించమంటాడు. చూడండి కిందకు వచ్చేసరికి, మీ సొంత శరీరము వలె. క్రింద మాట చదవండి 28. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె భార్యలను ప్రేమింపబద్దులు. ఎంత ప్రేమించాలి తెలుసా? మీరు కమిట్ అయినట్టే, దేవునికి మాట ఇచ్చారు, బద్దులు మీరు, అగ్రిమెంట్. నీ సొంత శరీరం. ఏమండి, నా చెయ్యి ఎర్రగా ఉంది లేదంటే తెల్లగా ఉంది, అనుకోకుండా ఈ చేతికి కాస్త నలుపు వచ్చేసింది, మచ్చ వచ్చేసింది, కత్తి తీసుకొచ్చి చేయి నరుక్కుంటానా? అది ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాను. ఇప్పుడు ఎర్రగా ఉన్న నేను తర్వాత ఏదో రోగం వచ్చేసి నల్లగా మారిపోయాను, చంపేసుకుంటానా? మన దేహంలో ఏ సమస్య వచ్చినా ప్రేమిస్తాం. నల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నా తమ దేహాన్ని ప్రేమిస్తారు. పొట్టిగా ఉన్నవాళ్ళు పొట్టిగా ఉన్నా తమ దేహాన్ని ప్రేమిస్తారు. సన్నగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నా తమ దేహాన్ని. మీ శరీరాన్ని ప్రేమించాకే మీరు ఎవరినైనా ప్రేమిస్తారు. అది సూత్రం. దేవుడు అన్నాడు, మీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తారు? దానికి మచ్చున్నా, మడతున్నా, కళంకం ఉన్నా, ఏదున్నా మీరు ప్రేమిస్తారు. నీ భార్య కూడా అంతే. ఒక పొరపాటు చేసిన ఒక తండ్రి కడుపులో పెట్టుకున్నట్టు పెట్టుకొని ఆ భార్యను క్షమించి సన్మార్గంలోకి తీసుకొచ్చేంత ప్రేమ దోషములన్నింటినీ ఏం చేస్తుంది? ప్రేమ ఉంటే భార్యలోని దోషాలను కప్పాలి, విప్పి బజారుకి ఎక్కడం కాదు. చూసారా? ఈ రెండు ఎవరు చేయట్లేదండి. భార్యలు చేయవలసినవి భార్యలు చేస్తున్నారా? భర్తలు చేయవలసినవి భర్తలు చేస్తున్నారా? ఈ రెండు చేస్తే బాగుండేది. దాని వల్లనే కుటుంబాలు ఏమైపోతున్నాయి? విడిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. భర్త నడపవలసిన ధర్మం భర్త నడపాలి. ప్రేమించినప్పుడు ఆమె కంట కన్నీరు రాకుండా చూసుకో. నీకోసం తల్లిదండ్రుల్ని, పెరిగిన వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని, పెరిగిన ఊరిని అన్నీ వదిలేసి నువ్వు ప్రపంచం ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆమెను ఎంత బాగా చూసుకోవాలి. ఎంత బాగానే చూసుకుంటున్నారు. కానీ ఈలోగా ప్రాబ్లం ఏంటో తెలుసండి? 3వ వ్యక్తి ఎంటర్ అవ్వడం. ఏమన్నా నాకు ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తారా? 10 నిమిషాలు టైం ఇస్తా ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఓకేనా? పర్వాలేదా? రైట్, థ్యాంక్ యూ. భార్యాభర్తలు బాగున్న సమస్య ఇంకో చోట మొదలవుతుందండి. వీళ్ళిద్దరు బాగున్న కళ్ళల్లో నిప్పులు పోసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది, తెలుసుగా. ఇక్కడ భార్యాభర్తలు జాగ్రత్త పడవలసింది ఏమిటంటే మధ్యలో ఎవ్వరి మాట వినకపోవడం. మీ ఇద్దరు ఏ సమస్య వచ్చినా మీరిద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి. ఈ మాట పుట్టింటోళ్ళకి చేరేద్దామని ఆడవాళ్ళు అనుకున్నా, లేదు మా వాళ్ళకి చెప్దామని వీళ్ళు అనుకున్నా, మధ్యలో మీ సంబంధాలని, మీ కాపురాలను నిలబెట్టాలని ఎవ్వడికి ఉండదు. గొడవ పెరిగిద్ది, పెద్దదవుతుంది, విడిపోయేంత వరకు. పెద్దలు వస్తారండి, సమర్థిస్తారండి, పెద్దలు వస్తారండి, సర్ది చెప్తారండి, పెద్దలు వస్తారండి, బాగు చేస్తారండి. అబద్ధం అది. నువ్వే వాక్యం తీసుకో, వాక్యం ద్వారా కూర్చో. దేవుడు ఇలా చెప్పాడు కదా, ఎలా చెప్పాడు కదా, మన ఇద్దరం సరి చేసుకుందాం అని భార్య భర్త మధ్యలో ఎవరి మాట వినకు. మొదటి ప్రసంగంలో అనిల్ గారు చెప్పినట్లుగా ముచ్చట్లు అనేవి చాలా ప్రమాదం అంటే. అందులోనే ఎంత ప్రమాదం అంటే దేవుడు చెప్పాడు. ముచ్చట్లు ఎంత పవర్ఫుల్ అంటే 18వ అధ్యాయం సామెతల గ్రంథం. ఆ ముచ్చట్లు ఎంత పవర్ఫుల్లో చూడండి. ఆ ముచ్చట్ల వల్లనే జీవితాలు నాశనం అవుతున్నాయి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనాలు.
బుద్ధిహీనుని నోరు వానికి నాశనము వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. వాని ప్రాణానికి ఉరి తెచ్చును. మాటలు ఉండేగాని మాటలు కొండెగాడు అంటే నీకు తగు పెట్టేవాడు. భర్త మాట భర్తకి, భార్య మాట భార్యకి గొడవలు పెట్టేసే కొండెగాళ్ళు ఉంటారండి. రుచిగల భోజ్యములు. కొండెగాడు కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. కొండెగాని మాటలు ఎలా ఉంటాయంట? మంచి రుచి కలిగిన భోజనం అట. మనకి మంచి రుచిగల భోజనం అంటే 3 రోజులు ప్రదీప్ గారు మంచి రుచిగల భోజనం పెట్టారు. ఇవాళ మంచి చికెన్ ఉంది. మొదటి రోజు మటను, రెండవ రోజు ఫిష్. మరి మీ అందరూ పెట్టాడో తెలియదు, మాకు పెట్టాడు. మళ్ళీ ఆయన్ని గొడవాడకండి, మాకెందుకు లేదని. ఈరోజు చికెన్ మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఉందా? వెరీ గుడ్, అందరికి ఉందట. మనకు మంచి రుచిగల భోజనం అంటే ఒక బిర్యానీ, మటన్, చికెన్, ఫిష్. దావీదుని అడిగామనుకోండి, ఏది నీకు రుచిగలదంటే జుంటె తేనె దారల కంటే మధురమైనది, క్రొవ్వు మెదడు దొరికినట్టుంది నాకన్నాడు. ఆయనకు రుచిగల భోజనం ఏది? మనకేమో రుచిగల భోజనం అంటే బిర్యానీ, ఫిష్, మటను, చికెను, మరొకటి. దావీదు భక్తుడు, మనం కూడా భక్తులం అయితే అవి కాదు రుచికలమైనవి, ఇవి. జుంటె తేనె దారుల కంటే మధురమైంది, క్రొవ్వు మెదడు దొరికిన దానికంటే. కొవ్వు మెదడు దొరికినట్టుంది నాకు అంటున్నాడు. కానీ కొండెగాడికి ఏది రుచికరమో తెలుసా? కొండెగాని మాటలు అది సంగతి. నీ కాపురం చెడగొట్టడానికి వచ్చాడే, వాడి మాటలు బ్రహ్మాండమైన భోజనంలా ఉంటాయట. తెలుసా మీకు? గొడవలు పెట్టే వాళ్ళ మాటలు, ఆడవాళ్ళ మాటలు కానీ మగవాళ్ళ మాటలు కానీ భోజనంలాగా, రుచికల భోజనంలా ఉంటాయట. అందులోనూ ఈ పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసా అండి భోజనాలు, ఈ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? భర్తని, పిల్లల్ని పంపించేస్తారు. అతను పొలానికి, వీడు స్కూల్కి వెళ్ళిన తర్వాత పనులన్నీ చేసుకుంటారు. ఆ తర్వాత ప్లేట్లో అన్నం వేసుకుంటారు. అన్నం వేసుకొని కూర్చొని ఇంట్లో తినరు. ఈ ప్లేట్ ఇలా పట్టుకొని బయలుదేరతారు. ఎక్కడికి? పక్కింటికి. ఆవిడ కూడా ఎదురు చూస్తుంటుంది, మంచం వేసి రావదినా అంటది. ఇద్దరు కూర్చుంటారు, ప్లేట్లో అన్నం వేసుకొని. ఆ ముచ్చట మొదలైంది 11ంటికి మొదలుపెట్టింది, మధ్యాహ్నం 1 గంట అయింది. ఈలోగా ప్లేట్ ఎండిపోయింది. ఆ ప్లేట్ని మంచం కిందకు దోసింది. ఈలోగా కుక్కొచ్చి నాకింది. ఈ చెయ్యి ఎండిపోయింది. ఇంతకు ఏం తగలేదు ఇంకా వాళ్ళకి. అది ఆ రోజు అక్కడ నాకు అప్పుడే డౌట్ వచ్చింది అతనితో. ఈ ముచ్చటల్లో చిన్న పిల్లల పక్కన ఉన్నది కూడా చూసుకోరండి వీళ్ళు. ఆడపిల్లలు వాళ్ళకేం తెలుసు? ఎవడన్నాడు? ఆడు కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటాడు ఆడు. వీళ్ళకి తెలియని నిజం ఏంటంటే, నువ్వు అనే మాటలు కడుపులో ఉన్నప్పుడే విని నేర్చుకుంటాడు వాడు. ఇప్పుడు వీడికి 4 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు ఉన్నాయి, ఆడికేం తెలుసులే, వీడికేం తెలుసులే అనుకుంటూ మాట్లాడకూడని భయంకరమైన నాన్ సెన్స్ మాట్లాడతారు చాలామంది ఆడవాళ్ళు. వీళ్ళ గురించి, వాళ్ళ గురించి. అంత టేస్ట్గా ఉన్నాయా? చెయ్యి ఎండిపోయింది, ప్లేట్ ఎండిపోయింది. మధ్యాహ్నం 1 గంట దాకేటాక మళ్ళీ ఆకలి అవుతుంది. ఉండొదిన మళ్ళీ ఆకలి అవుతుందని ఆ ప్లేట్ తీసుకెళ్ళి మళ్ళీ వేసుకొచ్చింది. కుక్క నాకిన సంగతి మర్చిపోయి మళ్ళీ సాయంత్రం 4 దాకా పంపులు, అదిగో ఆ పంపులు, మున్సిపాలిటీ పంపులు వస్తే అప్పుడు వాళ్ళతో వెళ్తుంది. చూసారా? నీ ఇంట్లో మీ కొంపలో ఇల్లు కుర్చీ లేదా, టేబుల్ లేదా, ఇంట్లో కూర్చోలేవా? ముచ్చట, ముసలమ్మ ముచ్చట. దాని కాలు ఎంట నిలవదు. భయంకరమైన స్త్రీ అది. చెప్పాడులేండి సామెతల్లో, అవన్నీ వద్దు మీకు. అలా ఆ రుచిగల భోజ్యాలు మీ కాపురాలను చెడగొడతాయి. ముసలమ్మ ముచ్చట్లు మీ కాపురాలను చెడగొడతాయి. అలా మీ కాపురాలు చెడగొట్టే వారికి మీ జీవితాలని, మీ మనస్సులను అప్పగించండి. వాళ్ళతో సాంగత్యం వద్దు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ 3 దినాల మాటలలో మీరు ఆలోచించవలసింది ఒకటే, వాక్యం ఉన్న చోట ఏ బంధమైన నిలుస్తుంది. ఈ వాక్యమే మన బ్రతుకులను కాపాడుతుంది. ఈ వాక్యం వల్లనే మన కుటుంబాలను కట్టుకుంటాం. ఈ వాక్యము వలనే మన కుటుంబాలు స్థిరమవుతాయి, లేదా పరిశుద్ధిని కుటుంబాలు పతనావస్థలోనికి వెళ్ళిపోతాయి. ఈ వాక్యం లేకే పిల్లలను వాక్యంలో పెంచక పిల్లలు ఎదురు తిరుగుతున్నారు. ఆస్తుల కోసం తండ్రులు తల్లును చంపుతున్నారు. ఈ వాక్యం అంటే మీ కుటుంబాలు సుఖశాంతులతో తూగుతాయి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. ఎప్పుడవుతుందో 100 ఏళ్ల పంట? వాక్యం ఉంటేనే. ఓకేనా? లాస్ట్గా ఈ పాట